త్వరలో మెస్ ఛార్జీల పెంపు. బీసీ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మెనూ అందించేలా మెస్ ఛార్జీలు పెంచే ఆలోచన చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇదే విషయమే నోడల్ శాఖ అయిన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఛార్జీల పెంపు విషయమై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 10 ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండో రోజైన గురువారం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ మెస్ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్యే పోస్పాటి ఆదితి విజయలక్ష్మి అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో బీసీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న 3, 4 తరగతి విద్యార్థులకు నెలకు 1150 రూపాయలు, 5 నుంచి 10 తరగతి విద్యార్థులకు 1400 రూపాయలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాల్లో ఇంటర్, ఇతర ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు 1600 రూపాయలు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామన్నారు. అన్ని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు ఒకేలా 1600 రూపాయలు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామన్నారు. నోడల్ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మెస్ ఛార్జీ రేటు సవరించడం, పెంపుదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ మంత్రులు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యుత్తుతో పాటు బలవర్ధకమైన ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య మెరుగుదలకు న్యూట్రిషన్ నిపుణులతో చర్చించి మెనూ రూపొందించాలని తెలిపారు. నోడల్ శాఖ ఆధ్వర్యంలో మెస్ ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 66% మేర మెస్ ఛార్జీలు పెంచిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సవిత సమాధానమిస్తూ గత ప్రభుత్వం చేపట్టిన 110 కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో కనీస మరమ్మతులు చేయకపోవడంతో బీసీ బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామన్నారు. కొందరు శాసనసభ్యులు తమ సొంత నిధులతో బీసీ హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, ఆహారం అందించడంతో పాటు సౌకర్యాలు కూడా అందిస్తున్నామన్నారు. సీసీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లు, యూపీఎస్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాయలసీమ, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో ఎంజేపీ స్కూళ్ల ఏర్పాటుకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2014-2019లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎంజేపీ స్కూళ్ల భవనాల నిర్మాణాలకు 80 కోట్ల రూపాయలు మంజూరు చేశామని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎంజేపీ స్కూళ్లలో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉందని, మరిన్ని అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.